హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో ప్రసారం చేసే ప్రతి స్టోరీ కూడా వివిధ మాధ్యమాల నుంచి సేకరించబడింది. మరి ఈరోజు స్టోరీ ఏంటో చూద్దామా? తెలివైన కోడి పిల్లలు. ఆ కోడి పిల్లల తెలివేంటో అదేంటో ఈరోజు స్టోరీలో చూసేద్దాం. అనగనగా ఒక పల్లెటూరులో ఒక కోడి పెట్టు ఉండేదండి. అది కొన్నాళ్లకు గుడ్లు పెట్టగా అవి కొన్ని రోజులకు అందులో నుంచి పిల్లలు బయటకు వచ్చాయి. అవన్నీ కూడా రోజు తల్లి ఒడిలో వెచ్చగా పడుకునేవండి. అనుకోకుండా ఆ కోడి పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లల్ని పిలిచి, చూడండి, అందరూ కూడా కలిసికట్టుగా జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి అని చెప్పి వెళ్ళింది. అలా చెప్పి కోడి ఊరు వెళ్ళడాన్ని గమనించిన ఓ నక్క ఎలాగైనా ఈ రాత్రికి వచ్చి ఆ కోడి పిల్లల్ని తినేయాలి అని కుట్ర పన్నింది. అది మెల్లగా మెల్లగా ఆ కోడి పిల్లల దగ్గరకు వచ్చి, కోడి కూనలు, ఈ రాత్రికి మీరు ఎక్కడ పడుకుంటున్నారు అని అడిగింది. అప్పుడు ఆ కోడి పిల్లలు, మేమంతా మా అమ్మ చెప్పిన గూట్లోనే పడుకుంటాము అని చెప్పాయి. ఆ మాటలు విన్న నక్క రాత్రికి వచ్చి వీటిని ఒకేసారి తినొచ్చని అక్కడి నుంచి సంబరంగా వెళ్ళిపోయింది. నక్క వెళ్ళగానే కోడి పిల్లలు మాట్లాడుకుంటూ, రేయ్, అమ్మ ఎవరిని పూర్తిగా నమ్మొద్దని చెప్పింది కదా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాయి. ఆ రాత్రి అవి తెలివిగా తమ గూట్లో ముళ్ళు పడేసి బయటే ఉన్న పొదల్లో పడుకున్నాయి. రాత్రి కాగానే ఆ నక్క నెమ్మదిగా వచ్చి గూట్లోకి మూతి పెట్టిందండి. అంతే, దాని మూతి మొత్తం ముళ్ళు గుచ్చుకోవడంతో అది నొప్పితో అరుస్తూ లబో దిబోమని అడవిలోకి పారిపోయింది. మర్నాడు నక్క మళ్ళీ వచ్చిందండి. వచ్చి, కోడి పిల్లలు ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటున్నారు అని అడిగింది. అమ్మ చేసిన పొయ్యిలో పడుకుంటాం అని ఆ పిల్లలు బదులిచ్చాయి. నక్క సంగతి తెలిసిన అవి పొయ్యిలో మండుతున్న బొగ్గులను చిన్న పుల్లల సహాయంతో పడేసి వెళ్ళి గడ్డివాములో పడుకున్నాయి. రాత్రి నక్క పొయ్యి దగ్గరకు వచ్చి అందులో మూతి పెట్టేసరికి నిప్పులు తగిలి మూతి మాడిపోయింది. అయినా కూడా ఆ నక్కకి బుద్ధి మారలేదండి. ఎలాగైనా ఆ కోడి పిల్లలను తినాలని తర్వాతి రోజు కూడా కోడి పిల్లల దగ్గరకు వచ్చింది. ఇవాళ ఎక్కడ పడుకుంటున్నారా అని అడిగింది. అదిగో అక్కడున్న ఆ గడ్డివాములో అన్నాయి ఆ కోడి పిల్లలు. నక్క వెళ్ళగానే కోడి పిల్లలు తమలో తామే మాట్లాడుకుంటూ, దీని మూతి మీద ముళ్ళు గుచ్చుకున్న మచ్చలు, కాలిన గాయాలు ఉన్నాయి, అంటే ఇది మనల్ని తినడానికే వస్తుందన్నమాట. ఇది అమ్మ వచ్చే వరకు మనల్ని వదిలేలా లేదు. ఇవాళ ఎలాగైనా దీని పీడ వదిలించుకుందాం అనుకొని కలిసికట్టుగా ఆలోచించి ఒక పథకం పన్నాయి. అదేంటంటే, రాత్రి అవన్నీ కూడా అటక మీదకెక్కి నక్క రాక కోసం ఎదురు చూడసాగాయి. నక్క వచ్చి కోడి పిల్లల కోసం గడ్డివాములోకి దూరింది. అంతే, వెంటనే ఆ కోడి పిల్లలు అటకపై నుంచి దిగి గడ్డివాముకు నిప్పండించేశాయండి. అంతే, ఆ మంటల్లో నక్క అక్కడికక్కడే మాడి పసైపోయింది. తర్వాత రోజు తల్లి కోడి రాగానే పిల్లలు జరిగిందంతా చెప్పాయి. పిల్లల తెలివిని తల్లి కోడి మెచ్చుకుంది. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను అని పిల్లలను తన రెక్కల కింద చేర్చుకుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎంత అపాయం వచ్చినా కొంచెం ఉపాయం ఉంటే ఆ అపాయం నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అనమాట. ఇందులో నీతి ఏంటంటే, ఉపాయంతో అపాయాన్ని జయించవచ్చు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన స్టోరీస్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.